ఎమ్మెల్యే జోగురామన్న ప్రోద్బలంతో బీఆర్ఎస్ నాయకులు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి బేల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొహరం ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం పర్యటించడం జరిగిందన్నారు. బేల మండలం ఆవల్పూర్ గ్రామ శివార్లో జోగురామన్న దగ్గర బంధువు సోడెం సురేష్ తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులు పదుల సంఖ్యలో తరలివచ్చి తన వాహనాన్ని అడ్డగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాళ్ల దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారన్నారు. గ్రామస్తుల సహకారంతో అక్కడి నుండి బయటపడి వేరే గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాకుండా అదే రోజు మధ్యాహ్నం ఎమ్మెల్యే జోగురామన్న మీడియా సమావేశం నిర్వహించి కార్యకర్తలను తనపై దాడి చేయించే విధంగా ఉసిగొలిపారన్నారు. జోగురామన్నే పథకం ప్రకారం ఇదంతా చేయించారన్నారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. గ్రామాల్లో అందరూ కలిసి కంది శ్రీనివాస్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టమని ప్రోత్సహించి, కంది శ్రీనివాస్ రెడ్డి మీద భౌతిక దాడులకు ప్రోత్సహించి, కంది శ్రీనివాస్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి జోగురామన్న అవల్పూర్ లో తన సొంత సడ్డకుని కొడుకుని ప్రోత్సహించి కంది శ్రీనివాస్ రెడ్డి మీద దాడి చేయమని ఆ రోజు నన్ను రాత్రి నేను కారులో ఉండగా కారులో నుంచి దిగుతావా లేదా దిగు 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 అని నా కారుని అడ్డగించి ఊరు అవతల నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ రోజు ఆ హత్యా ప్రయత్నం ఖచ్చితంగా ఎమ్మెల్యే జోగురామన్న ప్రోద్బలంతోనే, ఎమ్మెల్యే జోగురామన్న అండదండలతోనే, ప్రజాక్షేత్రంలో నాకు వస్తున్నటువంటి ఆదరణని తట్టుకొని జోగురామన్న పరోక్షంగా నా మీద దాడుల్ని ప్రోత్సహించడం ఖచ్చితంగా అవల్పూర్ గ్రామంలో జరిగింది. కంది శ్రీనివాస్ రెడ్డి మీద హత్యా ప్రయత్నమే అని ప్రజలందరూ అంటున్నారు. ఖచ్చితంగా ఈ హత్యా ప్రయత్నాన్ని చేయించినటువంటి ఎమ్మెల్యే జోగురామన్న మీద మర్డర్ కేసు పెట్టాలి. పోలీసులు కేసు నమోదు చేయాలా. ఎమ్మెల్యే జోగురామన్న ఆయన సడ్డకుని కొడుకైనటువంటి సురేష్ మీద, ఇద్దరి మీద కూడా మర్డర్ కేసు పెట్టాలని, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని నేను పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నా. అందరికీ, ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నా మీద, నా కుటుంబం కానీ నాకు గాని ఏ హాని, ప్రాణహాని తలెత్తినా, నా కుటుంబంకి గాని నా మీద గాని ఎటువంటి దాడి జరిగినా, ఎటువంటి ప్రాణహాని జరిగినా, ఎటువంటి దాడులు జరిగినా గాని దానికి ఎమ్మెల్యే